తర్వాత బ్రదర్ ఐరేనియస్ వచ్చి ఒక 5 నిమిషాలలో టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేయాలి. మనకు తక్కువ టైం ఉంది. హల్లెలూయా. అందరు హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఇక్కడ వచ్చి కూడి ఉన్న పాస్టర్స్ గారికి, దైవసేవకులకు, డీకన్స్కి, ట్రస్టీస్కి, ఇక్కడ కూడి ఉన్న యూత్ బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభం తెలియజేస్తున్నాను. మొదటిగా ఒక లేఖనం ద్వారా ప్రారంభించాలనుకుంటున్నాను. మార్కు 16:16లో నేను చెప్తాను. మార్కు 16:16లో నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఒక్క నిమిషం మనం తలలు వంచుదాం. స్తోత్రములు ప్రభువా, మహాపరిశుద్ధుడా, జయం గల తండ్రి, మా ప్రియ పరలోక తండ్రి, మొదటిగా ప్రభువా మా ప్రతి పాప దోషములను, అతిక్రమములను క్షమించండి, మన్నించండి ప్రభువా. అయ్యా ప్రభువా, అల్పుడినైనా నాకు ఈ యొక్క కొద్ది నిమిషంలోనైనా ఈ యొక్క వాక్యాన్ని నాయన పంచుకోవడానికి నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మీరేనైనా సహాయం దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అంటే ఇప్పుడు రంగశపేట సంఘం తరపు నుంచి బ్రదర్స్ నుంచి నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బ్యాప్టిజం గురించి. ఓకే, నేటి క్రైస్తవ సమాజంలో బ్యాప్టిజం గురించి చెప్పవలసింది ఏంటంటే, మొదటిగా 2 అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. క్రైస్తవ సమాజంలో 2 అభిప్రాయాలు కలవు. అవి ఏంటి అంటే, బ్యాప్టిజం అవసరము అని చెప్పేవారు కొందరున్నారు, బ్యాప్టిజం అవసరం లేదని చెప్పేవారు కొందరున్నారు. మరి లేఖనానుసారంగా బ్యాప్టిజం అనేది అవసరమా కాదా అనేది లేఖనానుసారంగా చూద్దాము. మార్కు 16:16లో దేవుడు చెప్పినట్టుగా నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వాక్యంలో దేవుడు నమ్మి బాప్తిస్మం పొందమంటున్నాడు. నమ్మి బాప్తిస్మం పొందకున్నా రక్షణ ఉండదు, నమ్మకుండా బాప్తిస్మం తీసుకున్నా రక్షణ ఉండదు. లేఖనాన్ని మనం పరిశీలిస్తే నమ్మాలి, బాప్తిస్మం తీసుకోవాలి. 2 కార్యాలు జరిగితేనే రక్షణ ఉంటుంది. ఆమెన్. అలాగే నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇప్పుడు బాప్తిజం తీసుకోవాలన్నా లేదా అంటే, నమ్మి బాప్తిజం తీసుకున్నప్పుడే రక్షింపబడతారని వాక్యం సెలవిస్తూ ఉంది. నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అంటే బాప్తిజం తీసుకునే వారికి శిక్ష విధింపబడుతుంది. ఎవరికైనా రక్షణ కావాలా, శిక్ష కావాలా? రక్షణే కావాలి. ఆమెన్. రక్షణ కావాలి కాబట్టి బాప్తిజం తప్పకుండా తీసుకోవాల్సిందే లేఖనానుసారంగా. మరి బాప్తిజం తీసుకునే క్రమంలో రకరకాల అభిప్రాయాలు, వివిధ సంఘశాఖలన్నీ రకరకాల అభిప్రాయాలు కలిగి, వారి సొంత అభిప్రాయాలు కలిగి వివిధ రకాలుగా బాప్తిస్మాలు ఇస్తున్నారు. కొన్ని రకాలు ఏంటంటే, చిన్నపిల్లలకు బాప్తిజం ఇచ్చుట, ఇంకా చిలికరించి బాప్తిజం ఇచ్చుట, కొందరికి మ్యారేజ్ కొరకు, సర్టిఫికెట్స్ కొరకు వచ్చి బాప్తిజం తీసుకుంటున్నారు. ఇంకా జెండా కింద దూరుట అనేది ఒకటి ఉన్నది. నెక్స్ట్ 3 సార్లు ముంచుట అనే వివిధ రకాలుగా బాప్తిజం ఇస్తున్నారు. ఇంకోటేమో ఒకేసారి ముంచుట. మరి వీటన్నిటిలో ఏది కరెక్టు, ఏది వాక్యానుసారంగా ఏది మనం పాటించాలి, ఏ రకంగా బాప్తిజం తీసుకోవాలి అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలకు బాప్తిజం ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. యోహాను, యేసుక్రీస్తులు కూడా అందరూ పెద్దవారికే బాప్తిజం ఇచ్చారు. చిన్నవారికి బాప్తిజం ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. ఎందుకు అనంటే, మనకు తెలిసిన ఫెమిలియర్ రెఫరెన్స్ అపోస్తల కార్యం 2:38, పేతురు అంటుండు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుదురు. మీరు మారు మనసు పొంది ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఇప్పుడు చిన్నపిల్లలకు మారు మనసు ఉంటుందా?
పశ్చాత్తాపం ఉంటుందా? వారు మేము ఈ తప్పులు చేస్తామని వాళ్ళు గ్రహిస్తారా? రిపెంటెన్స్ అనేది వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకు మారుమనసే లేనప్పుడు వాళ్ళు బాప్తిజం తీసుకునేది కరెక్ట్ కాదని లేఖనం చెప్తుంది. కాబట్టి చిన్నపిల్లలకు బాప్తిజం ఇవ్వడం అనేది లేఖనానుసారంగా విరోధమైనది. నెక్స్ట్, నీటితో చిలకరించి బాప్తిజం ఇచ్చేది కూడా బైబిల్లో ఎక్కడా లేదు. యేసుక్రీస్తు కూడా బాప్తిజం తీసుకొని ఒడ్డుకు వచ్చినట్టుగా బైబిల్లో ఉన్నది. నెక్స్ట్, యోహాను కూడా సలీం దగ్గరనున్న నదిలో బాప్తిజం ఇచ్చాడు. నెక్స్ట్, ఫిలిప్ కూడా బాప్తిజం ఇచ్చాడు. ఇక్కడ వాటర్లో, నదులలో బాప్తిజం ఇచ్చారు. కాబట్టి ఇక్కడ చిలకరించి ఇచ్చినట్టు బైబిల్లో ఎక్కడా లేదు. నెక్స్ట్, ఇంకో సిద్ధాంతం 3 సార్లు ఇచ్చి 3 సార్లు ముంచుట, 3 సార్లు ముంచి బాప్తిజం ఇస్తున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్? లేఖనానుసారంగా చూసినట్లయితే రోమా 6:4 మనం బాప్తిస్వం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. అంటే ఇక్కడ బాప్తిస్వం అనేది యేసుక్రీస్తు యొక్క మరణంతో పోల్చి చెప్పబడుతుంది బైబిల్లో. యేసుక్రీస్తు 3 సార్లు చనిపోయి 3 సార్లు లేచాడు కదా? లేచాడా? లేదు, ఒక్కసారే చనిపోయి ఒక్కసారే లేచాడు. కాబట్టి ఒక్క మారే చనిపోయి తిరిగి ఒక్క మారే లేచాడు. కొలస్సీ 2:12 మీరు బాప్తిస్వమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. బాప్తిస్వం అనేది యేసుక్రీస్తు మరణం చెంది మళ్ళీ తిరిగి లేచడం దాంతో పోల్చి చెప్తున్నారు. యేసుక్రీస్తు ఒక్క మారే చనిపోయి తిరిగి ఒక్క మారే లేచాడు. ఆమెన్, హల్లెలూయా. ఒక్క మారే చనిపోయి ఒక్క మారే లేచాడు. కాబట్టి బాప్తిస్వంలో కూడా మనం తీసుకునేటప్పుడు ఒక్క మారే మునగాలి. ఒక్కసారి మునిగి ఇచ్చే బాప్తిస్వమే కరెక్ట్. 3 సార్లు మునగడం అనేది లేఖనానుసారంగా తప్పు. నెక్స్ట్, వివాహంల కొరకు బాప్తిజం తీసుకున్నట్లయితే మారుమనసు లేకుండా తీసుకుంటే అది కూడా లేఖనానుసారంగా తప్పే. ఆమెన్. మారుమనసు లేకుండా తీసుకుంటే అది లేఖనం నెరవేర్చినట్టు కాదు. నెక్స్ట్, మరి బాప్తిజం ఏ నామంలో తీసుకోవాలి? నేటి క్రైస్తవ సమాజంలో ఇస్తున్న విధానాలు ఏంటంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిజం ఇస్తున్నారు. నెక్స్ట్, ఇంకొందరు అయితే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామంలో, త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నామంలో అని ఇస్తున్నారు. ఇలా కల్పిస్తున్నారు. నెక్స్ట్, ఇంకొందరు యేసునామంను అంటున్నారు. కేవలం యేసునామంను అంటున్నారు. ఇంకొకరు యేసుక్రీస్తు నామంను అంటున్నారు. మరి వీటిలో ఏది కరెక్ట్ అని చూద్దాం. మనమందరం ఒకసారి అపోస్తలుల కార్యం 2:38 ఓపెన్ చేద్దాము. చదవండి బ్రదర్. మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరం పొందుదురు. అయితే ఈ బాప్తిస్మము ఇప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం ఇచ్చే వారందరి వివరణ ఏంటంటే అది కేవలం దేవుడు యూదులకు మాత్రమే చెప్పాడు. దేవుడు అక్కడ ఆరోహణం అయ్యే ముందు అక్కడ యూదులు ఉన్నారు, వాళ్ళకు మాత్రమే చెప్పాడు. వీళ్ళు అపోస్తలులు చెప్పింది కేవలం అక్కడ యూదులు ఉన్నారు కాబట్టి యూదులకే చెప్పారు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం. కానీ ఏ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు చెప్పాడు కదా స్వయంగా అని వాళ్ళు వాదించే వాదన. అయితే ఇప్పుడు బైబిల్లో యేసుక్రీస్తు ఒకటి చెప్పి శిష్యులు ఇంకొకటి చేస్తే అసలు బైబిల్ కరెక్ట్ అవుద్దా? బైబిలే కరెక్ట్ కాదు. మీ మాట వినువారు నా మాట వినునని యేసుక్రీస్తు అన్నాడు. మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిందే శిష్యులు చేశారు తప్ప శిష్యులు మరొకటి చేయలేదు. యేసుక్రీస్తు చెప్పి ఆరోహణమైన తర్వాత పెంతెకోస్తు దినమందు 120 మంది మేడగదిలోకి వెళ్ళినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అప్పుడు పేతురుకి బయలుపాటు వచ్చింది. పేతురుకి వచ్చిన బయలుపాటును బట్టి పేతురు ఈ యొక్క యేసుక్రీస్తు నామమున బాప్తిసం అనే దాన్ని చెప్పాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వడం దాంట్లో ఇవ్వకూడదు. ఇప్పుడు తండ్రి ఆ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడు. నామము అంటే పేరు. ఇప్పుడు తండ్రి యొక్కయు,
తండ్రి అనేది నామమా? తండ్రి అనేది నామం కాదు, అది నేమ్ కాదు. కుమారుడు అనేది నేమ్ కాదు. పరిశుద్ధాత్మ అనేది కూడా నేమ్ కాదు. అవి కేవలం బిరుదులు మాత్రమే. అంటే తండ్రిగా ఉన్న దేవుడు కుమారుడిగా వచ్చాడు, కుమారుడు ఉన్న దేవుడు మళ్ళీ పరిశుద్ధాత్ముడు వచ్చాడు. కానీ తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని ముగ్గురు పర్సన్స్ లేరు అక్కడ. సో ఇప్పుడు తండ్రి అనేది పేరు కాదు, ఎవరు తండ్రి అని పేరు పెట్టుకోరు. కుమారుడు అని కూడా ఎవరు పేరు పెట్టుకోరు. హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మ అని కూడా ఎవరు పేరు పెట్టుకోరు. అయితే ఇక్కడ మరి దేవుడు పేరు అని ప్రస్తావించాడు కదా, నామములోనికి అన్నాడు. నామములలోనికి అనలేదు, నామములోనికి అన్నాడు. ఫస్ట్ థింగ్, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనేవి పేర్లు కాదు. సెకండ్, నామములలోనికి అనలేదు, నామములోనికి అన్నాడు. ఏకవచనం, సింగులర్. అంటే ఒకటే నామం ఉండాలి. మరి ఆ నామం ఏంటి అని పేతురుకు బయలుపాటు వచ్చి యేసుక్రీస్తు అని పేతురుకు దేవుడు బయలుపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో పేతురు బాప్తిసం ఇచ్చాడు. ఇలా ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసము అంటున్నారు, యేసుక్రీస్తు చెప్పాడు అంటున్నారు. మరి అలా ఇచ్చినట్టు తీసుకున్నట్టు బైబిల్లో ఎక్కడైనా ఉన్నదా? బైబిల్లో ఎక్కడా లేదు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిజం ఇచ్చినట్లు కానీ తీసుకున్నట్లు కానీ ఎక్కడా లేదు. కేవలం యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఇచ్చినట్లుగానే ఉన్నది, తీసుకున్నట్లుగా ఉన్నది. అపోస్తల కార్యం 2:38 కిందకి చదివితే ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు. అలా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకున్నట్టుంది తప్ప తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నట్టు లేదు. అలాగే మరి ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నాం కదా, మళ్ళీ తీసుకోవచ్చా యేసుక్రీస్తు నామంలో అని అడుగుతున్నారు. దానికి ఆధారం ఉన్నది, లేఖనాధారం ఉంది. రెండోసారి పౌలు బాప్తిజం ఇచ్చాడు. పౌలు ఎఫెసు పట్టణంకి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారికి మీరు పరిశుద్ధాత్మను పొందినారా విశ్వసించినప్పటి నుండి అంటే, పరిశుద్ధాత్మ ఉన్నాడన్న సంగతే మాకు తెలియదని చెప్పారు వాళ్ళు. అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజం పొందిరా అని వాళ్ళని అడిగారు. యోహాను బాప్తిజం బట్టియే కదా అని వాళ్ళు చెప్పారు. అంటే వాళ్ళు అప్పటికే బాప్తిజం తీసుకున్నారు. వాళ్ళు యోహాను ఇచ్చిన బాప్తిజం తీసుకున్నారు, మారుమనసు నిమిత్తం ఇచ్చిన బాప్తిజం. అప్పుడు పౌలు వారికి మళ్ళీ యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చాడు. కాబట్టి రెండోసారి బాప్తిజం తీసుకోవడం అనేది తప్పు కాదు. ఇప్పటికే ఎవరైనా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో తీసుకున్నట్లయితే మరలా సరైన బాప్తిజం తీసుకోవచ్చు యేసుక్రీస్తు నామములో. అలా వివిధ రకాల లేఖనాల్లో మనకు యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చినట్టుంది. అపోస్తల కార్యం 19:5 యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చినట్టుంది. 1 కొరింథీ 6:11 యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చినట్టుంది. అపోస్తల కార్యంలో 8:16 కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిజం ఇచ్చినట్టుంది. కొర్నేలి ఇంటి వారు అన్యజనులే, సమరయ్యలు అన్యజనులే, ఆమెన్, వీళ్ళందరూ యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకున్నట్లు బైబిల్లో ఉంది. కాబట్టి యూదులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం అనేది అన్యజనులకు కూడా. చరిత్ర ఆధారాలు కూడా మనకు యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఉన్నాయని చెప్పారు. మరి అపోస్తులందరూ ఇచ్చారు కదా యేసుక్రీస్తు నామమున బాప్తిజం, మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అంటే 2వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు యేసుక్రీస్తు నామమున బాప్తిజం ఇచ్చారు అపోస్తులందరూ. కానీ అక్కడ ఒక పర్టికులర్ పర్సన్, రోమన్ క్యాథలిక్ పర్సన్ టెర్తులియన్ అనే వ్యక్తి త్రిత్వంని ఆపాదించాడు, త్రిత్వంని తీసుకొచ్చాడు, త్రిత్వ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం ఇచ్చేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటి వరకు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం ఇచ్చాడు. అలాగే ఆ తర్వాత వాళ్ళు రోమన్ క్యాథలిక్ వాళ్ళు స్టార్ట్ చేసిన కాడి నుంచి అలాగే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అనేది కొనసాగుతూ వస్తూ ఉన్నది. కానీ అది వాక్యానికి విరోధమైనది. తర్వాత దేవుడు ఈ కాలంలో మన ప్రవక్తను పంపించి 1900 ఇయర్ గుర్తులేదు, కానీ ప్రవక్త ద్వారా దేవుడు, ప్రవక్త ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉండేవాడు. ఆ తర్వాత ప్రవక్తకి దేవుడు బయలుపరిచినప్పుడు ప్రవక్త యేసుక్రీస్తు నామములో బాప్తిజంని మరలా మనకు పునరుద్ధరించాడు. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.